సంక్రాంతికి అయితే నాకు వెంకీ మామ చాలా బాగా చేసిండు అనిపించింది. ఈసారి మూవీకి వెళ్ళండి, సంక్రాంతి మూవీస్కి కంపల్సరీ. అనిల్ మామ డైరెక్టర్ ఎన్నో మనం మంచిగా చేసిన మామ, ఈసారి కూడా కొన్ని మూవీస్ మంచిగా చేయి ప్లీజ్. నీకేం నచ్చింది? మూవీ ఏకముందండి, ఫ్యామిలీతో పిల్లలతో అందరూ చూడవచ్చు. సెన్సార్ అంటూ ఏం లేదు, హ్యాపీగా అందరు కలిసి చూడొచ్చు ఈ సినిమాని. ఒక వైఫ్ ఒక గెట్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఉన్న ఈ సిచ్యువేషన్ని మంచిగా కామెడీగా చూపించారు సార్. అలాగే లాస్ట్లో ఒక మన గురువు గారికి ఇచ్చే వాల్యూ గురించి మంచిగా నీతి చూపించారు సార్. అవి మనం థియేటర్లో చూడాలి, చాలా బాగుంది సార్ సినిమాలో. ఎట్లా అయితే మాత్రం తెలియాలనుకున్న విషయాలు మాత్రం పిల్లలకి చెప్పొద్దారు. సూపర్గా చెప్పి ఫ్యామిలీతో కలిసి చూసినప్పుడు ఈ సినిమా ఎలా అనిపించింది? సరదాగా అనిపించిందా? చాలా బాగుంది, మంచి ఫ్యామిలీతో అందరండి, నిజమైన సంక్రాంతి జరుపుకోండి. చాలా సంతోషంగా ఉంది. హీరో చాలా బాగుంది. కామెడీ సూపర్ అండి. F2 ఈ సినిమా అంటే ఏది బాగుంటుందండి? దీనికి కంపారిజన్ లేదు, దీనికైతే అది చాలా బాగుంది. అనిల్ రావు గారు మార్క్ కనిపించిందా? ఎమోషనల్ సీన్స్ కామెడీ అంటే ఏది ఎక్కువ ఉంది? కామెడీ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, మనకి నవ్వుతూనే ఉంటుంది సినిమా. ఓకే, కామెడీ ఎలా అనిపించింది వెంకీ మామది? లోపల ఎలా ఉంది? కామెడీకి పంచెస్కి ఎలా ఉంది క్రౌడ్? సంక్రాంతికి వెంకీ మామ హిట్టా? హైలైట్ మిస్సెస్కి లవ్ స్టోరీలు ఉంటే చెప్పాలంటారా మిస్సెస్కి? అవునా? వెంకీ గారు యాక్టింగ్ అండి పక్కా సంక్రాంతి అవునా? మరి ఐశ్వర్య రాజేష్ గారు కావచ్చు, మీనాక్షి చౌదరి గారు కావచ్చు, ఒక ఎక్స్ కాప్ గా, ఎక్సలెంట్ వైఫ్ గా, లైక్ ఇంకా చెప్పాలంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా, సో ముగ్గురు వచ్చేసి డిఫరెంట్ వేరియేషన్స్ తో చాలా బాగా చేస్తారు. అండ్ కానీ అందరికంటే హైలైట్ అయ్యే వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. రెండు ఏంటంటే నెంబర్ 1 వెంకటేష్ గారి అబ్బాయిగా చేసిన చిన్న పిల్లోడు బుల్రెడ్డి అని, నేను కొరికేస్తాను ఇలా అనిల్ రావుపూడి గారి డిఫరెంట్ 1 మోడ్ 1 లైన్తో వస్తాడనమాట. సో ఆ అబ్బాయి వచ్చినప్పుడంతా ఆ అబ్బాయి బూతులు మాట్లాడేటప్పుడు కావచ్చు, అబ్బాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, స్టాండ్ అవుట్ అయినాడనమాట ఫస్ట్ హాఫ్ లో. అండ్ మూవీ మొత్తం స్టాండ్ అవుట్ అయినది ఏంటంటే మ్యూజిక్, భీమ్స్ గారి మ్యూజిక్, గోదావరి గట్టు సాంగ్ కావచ్చు, అది ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ బావా సాంగ్ కావచ్చు, అండ్ యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు, దాని విజువలైజేషన్ కావచ్చు, అంతా బాగుంటుంది. సో విక్టరీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, ఆ బుల్రెడ్డి చేసిన అబ్బాయి, భీమ్స్ మ్యూజిక్ అనమాట. సో ఈ 5 వచ్చేసి ప్లస్ పాయింట్స్. అండ్ సెకండ్ హాఫ్ లో నిజంగానే మనకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి, ఎక్సలెంట్ వైఫ్ కి మధ్య క్రియేట్ అయిన సన్నివేశాలు మనకు కొంచెం ఫన్నీగానే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా వెంకటేష్ గారు అంటే ఆయన కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారనమాట. సో ఆబ్వియస్లీ హ్యాపీగా ఈ మూవీ వచ్చి చూడొచ్చు. బట్ క్లియర్ విన్నర్ డాకు మహారాజ్. యా ఆఫ్ కోర్స్ అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారు సంక్రాంతి విన్నర్స్. సినిమా సూపర్ గా ఉంది. ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ, అంటే సంక్రాంతికి తగ్గ సినిమా, టైటిల్ కి తగ్గట్టు ఉంది సినిమా. ఆయన యాక్టింగ్ కి చెప్పలేం కదండి, ఎప్పుడు చూసినా ఆయన యాక్టింగ్ మాత్రం బాగుంటుంది. ఇద్దరు హీరోయిన్ మధ్య గొడవలు ఇట్లా చెప్తున్నాయా, ఇంట్లో ఇలాలో ఇంట్లో ప్రేమాలు సినిమా లాగే ఉంటుంది. అది నా ఫేవరెట్ క్యారెక్టర్ సినిమాలో ఇప్పటి నుంచి. సినిమాలో ఏం మెసేజ్ ఇచ్చింది? నేను ఆ అబ్బాయిని నెక్స్ట్ సినిమాలో కూడా రావాలని నేనైతే అనుకుంటున్నాను. కాంబినేషన్ చాలా బాగా తెలుసాను. హైలైట్స్ ఏమనిపించాయండి మూవీలో? చాలా వరకు చూసాము. అలాగే కలుసుకుందాం రా, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, ఎన్నెన్నో టైటిల్స్ ఉన్నాయి, అన్ని రాళ్ళు ఉంటాయి కదా. సో అన్ని రాళ్ళు వెంకటేష్ గారు ఎంత ఎనర్జెటిక్గా కామెడీ టైమింగ్ అన్నీ ఎలాగా ఉన్నాయి అన్నీ మళ్ళీ ఈ సినిమాలో చూసాం అన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యన ఒక పెళ్ళి అయిపోయిన భార్య దగ్గర మధ్యలో నలిగిపోయే భర్త ఎలా ఫీల్ అవుతాడనేది ఒక సినిమాని చూపించారనమాట. బాగుందండి. అంటే మనకి అనిల్ రావుపూడి టార్గెట్ ఒకటే, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అనేది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే క్రైమ్ థ్రిల్లర్ జోనర్లు, హారర్ జోనర్ ఎక్స్పెక్ట్ చేయరు. సంక్రాంతి టైంలో సరదాగా 2.5 గంటలు నవ్వుకుందామని చూస్తారు. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం సంక్రాంతి కోసం అనిల్ రావుపూడి తీసుకొచ్చారు. దానికి మెయిన్ కానీ అలా వచ్చే ఆడియన్స్కి ఇంకా అట్రాక్ట్ అయ్యేది విక్టర్ వెంకటేష్ గారికి. సో విక్టర్ వెంకటేష్ గారిని తీసుకోవడం వల్ల చాలా ప్లస్ పాయింట్. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ పేరు చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ పేరు. నేను ఫస్ట్ టైం చూసుకుంటే వాళ్ళ ఒక లవ్ చూపించడం కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా చూపించారు. ఇప్పుడు పిల్లలు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. మనకి మీనాక్షి చౌదరి వచ్చి వాళ్ళ మధ్య సరదా గొడవలు కానీ అవన్నీ చాలా సరదాగా చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యేలాగా. మనం సెకండ్ హాఫ్ చూసుకున్నాం, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. పోలీస్ క్యారెక్టర్ రావడాలు, కయోస్ కానీ పోలీస్ క్యారెక్టర్ మాత్రం ఉంటుంది క్రేజీ అనిపిస్తుంది.
పోలీస్ క్యారెక్టర్ తర్వాత బాగా అనిపించే ఒక బుడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ బుడ్డోడి క్యారెక్టర్ గోదావరి అసలు డైలాగులు చెప్తాడు. స్టార్టింగ్ అది కించి అనిపిస్తుంది, తర్వాత వాడు హైలైట్ అవుతాడు. నాకు వెంకటేష్ కంటే ఆ బుడ్డోడే ఎక్కువ హైలైట్ అయ్యాలనిపించింది. సంక్రాంతి 3 సినిమాలు 2 సినిమాలు నాకు బాగా నచ్చాయి. ఆ రెండింటిలో నా ఓటు మాత్రం డాకుగా ఉంటుంది. ఒక యాక్షన్ నాకు ఇష్టం కాబట్టి ఆ ఎలివేషన్స్ నాకు డాకులో నచ్చాయి. ఇది బాగా ఇది బాగుంది, 2 ఈక్వల్ పోటీనే. బట్ నా వరకు మాత్రం నాకు డాకు నచ్చింది. తర్వాత మళ్ళీ మూవీ చేసిండు, చాలా బాగా చేసిండు. మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే కామెడీ, ఎక్స్ట్రాడినరీ కామెడీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ కామెడీ కామెడీ. ఇంత లెంది కామెడీ ట్రాక్ చేయాలంటే అది ఈ టైంలో ఇప్పట్లో అంటే అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టాడు. మూవీలో ప్లస్ పాయింట్స్ ఎవ్రీథింగ్ అనమాట. కామెడీ ఫస్ట్, సెకండ్ డైరెక్షన్, యాక్టింగ్, ఇంకా హీరోయిన్స్ గిట్ట చాలా ప్లస్ అయ్యారు అనమాట. ఒకరిని మించి ఒకరు యాక్టింగ్, ఒకరిని మించి ఒకరు అందాలు ఉన్నాయి. అండ్ ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఎవరికైతే లవ్ అనేది ఉందో, బిఫోర్ మ్యారేజ్ లవ్ ఎవరికైతే ఉందో కేర్ఫుల్ బేబీ, వాళ్ళు ఇక్కడ వచ్చిరనుకో మూవీ మర్చిపోయిన లవ్ మళ్ళీ గుర్తొస్తుంది వాళ్ళకి. అలాంటి మూవీ టచ్ అయ్యే మూవీ అనమాట. లేని వాళ్ళకి నో ప్రాబ్లం, ఉన్న వాళ్ళకి జర బీ కేర్ఫుల్. అయితే సంక్రాంతి ఆంధ్రాకి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే సినిమా చూడాలి. మేమైతే చాలా ఫీల్ అయ్యాం. మాది ఆంధ్రానే, సినిమా కదా, కోడి పందాలు, అందులో గోదావరి గట్టు మీద సాగా ఆల్రెడీ అందరికి తెలిసిందే, అదిరిపోయింది. న్యాచురల్ మన ఇంట్లో కామెడీ ఎలా చేస్తామో, ఇంట్లో మౌడు పిల్లల కామెడీ ఎలా ఉంటాయో అది బాగుంది. చిన్నరాజు బుల్లిరాజు క్యారెక్టర్లు అదరగొట్టేశాడు. బుల్లిరాజు అయితే అసలు సూపర్, అది ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశాడు కుర్రాడు. ఐశ్వర్య రాజేష్ కానీ మీనాక్షి కానీ చాలా బాగా చేశారు. ఫుల్ కామెడీ. నవ్వుకోవాలంటే ఈ సినిమాకి రావాలి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. నిన్న బాలయ్య సినిమా కూడా చూసాము, అది ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, ట్విస్టులు ఉన్నాయి. కానీ కామెడీ కావాలనుకునే వాళ్ళందరూ ఈ సినిమాకి రావాలి అంతే. ఇప్పుడు బాలయ్య ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీకి వెళ్ళడం చాలా బెస్ట్. వెంకటేష్ గారు ఎలా చేశారు? ఆయన ఆల్వేస్ చాలా బెస్ట్ పర్ఫార్మర్. మూవీ కామెడీ మూవీస్ ఆయన చేసినట్టు ఇంకెవరు చేయలేరు అనేసి అనుకోవచ్చు. బట్ అనిల్ రావిపూడి అంటే క్రింజ్ కామెడీ అని అంటారు కదా. ఏం లేదండి, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి అంటే లైట్ హార్టెడ్ మూవీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. క్రింజ్ అంటే అది మరి పర్సనల్ థింకింగ్, నాకైతే అలాగే అనిపించింది. అంటే ఇప్పుడు వచ్చిన మూవీస్లలో బాలయ్య కంటే, గేమ్ చేంజర్ కంటే ఈ మూవీ బాగుంది అనుకోవచ్చా? మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీకి రావడం బెస్ట్ అండి మిగతా మూడిట్లో. లేదు అంటే మీరు ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటే అది మీ అంటే వేరే ఇది. బట్ ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వడానికి మాత్రం ఈ మూవీ ద బెస్ట్. సినిమాలో స్క్రీన్ ప్లే మాత్రం చింపేసాడు. బీమ్స్ మ్యూజిక్ సూపర్ ఉన్నది. సినిమా మాత్రం మంచి 25 days పక్కా ఆడుతుంది. సినిమాలు అన్ని నచ్చినాయి అన్న, తగ్గేదే లేదు. ఏది అన్నీ ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 నిమిషాల బోర్ కూడా లేదు. సినిమా 2 నిమిషాల బోర్ కూడా లేదు. సినిమా సూపర్, ఇలా నడుస్తుంది ట్రాక్. ఇట్లా మనం ఒక స్టేట్ పట్టాలు వేస్తే ఎట్లా వెళ్ళిపోతుంది కదలకుండా ట్రైన్, అట్లా తీసుకుపోయింది సినిమా. ఒక ట్రాక్ వేసింది మొత్తం, ఇట్లా రయ్యని వెళ్ళిపోతుంది ఇట్లా. కామెడీలా నీకు 2-3 నెలల నుంచి ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏదైనా ఉంటే మొత్తం మైండ్ మాత్రం ఫ్రెష్ అవుతుంది. సినిమా చూస్తే మైండ్ మాత్రం నవ్వి ఫ్రెష్ అయిపోతుంది సినిమా.